చాలా చాలా ఫ్రీగా ఉండేది. అసలు ఈ పిచ్చి కూడా చిన్నది అవడం వల్ల మాకు ఏంటంటే స్పేస్ కూడా సరిపోవట్లేదు. ఏంటంటే ఈ టైంలో అదిగాక పొద్దున పూటలు కాబట్టి అస్సలు హైదరాబాద్లో మీరు ఎంత ట్రాఫిక్ చూస్తారో దానికి కొంచెం తక్కువే, మరి అంత ఎక్కువ కాదులే కానండి. కానీ ఉండే కొద్ది ఇది కూడా హైదరాబాద్ లాగా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. నా తెలిసిన ఆల్మోస్ట్ ఏంటంటే ఇంటికి ఒక 1 or 2 బైక్స్ నుంచి ఎక్కువ ఉండకూడదు. ఈ మధ్య ఏంటంటే ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక బండి అలాగా ఉంటుంది. ఏంటంటే పొల్యూషన్ తగ్గాలంటే మన బండ్లన్నీ కొంచెం తగ్గించి సైకిళ్ళు కానీ వాటి బాగుంటుంది. అక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగుంది. అప్పుడు స్కూల్ ఉంటుంది, రవీంద్ర భారతి స్కూల్ ఉంటుంది. రవీంద్ర భారతి స్కూల్ గురించి అంత వినలేదు కానీ ఇక్కడ ఏంటంటే అమలీ స్కూల్ అయితే బాగా చెప్తారని విన్నాను. ఎవరైనా అమలీ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైనా మన వీడియో చూస్తే కామెంట్ చేయండి, అమలీ స్కూల్ చదువుతున్నామని. ఇంకా ఇక్కడి నుంచి మనం అయితే లెఫ్ట్కి తిరగాలండి. మళ్ళీ అమ్మడం మనం రైట్కి కూడా తిరిగిపోవాలి. ఇక్కడేంటో మనం 100 అడుగుల రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు దగ్గర నుంచి మనం ఏంటంటే ఇంతవరకు ఇది ఒకప్పుడు రైలు పట్టాలండి. 100 అడుగుల రోడ్డు చూపిస్తాను చూడండి మీకు. రైట్ సైడ్కి మనం వెళ్ళంగానే ఇక్కడ మనం అయితే 100 అడుగుల రోడ్డు దగ్గర కూడా వచ్చేసామండి. ఇంకా ఇక్కడ కూడా ఒక్కోసారి ఈ రన్నింగ్లో కూడా పోలీసులు ఉంటారు. కానీ ఈ మధ్య పోలీస్ చెకింగ్ అనేది తగ్గిందిలేండి మాకు. ఏంటంటే చాలామంది హెల్మెట్ కూడా పెట్టుకుంటున్నారు. ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టుకోండి. ఇది కూడా మనం అయితే 100 అడుగుల రోడ్డు కోసం. ఇది ఒకప్పుడు నా చిన్నప్పుడు రైలు పట్టాలండి, సీతనపేట గేట్ అనే అనేవాళ్ళు. ఈ గేట్ చాలామందికి తెలుసు. ఇప్పుడు ఉన్న మన జనరేషన్లో ఎవరికైనా ఇక్కడ ఉన్న రైలు పట్టాలు తెలుసో తెలియదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనబడి తుమ్మలపల్లి కళాక్షేత్రం అండి. ఇక్కడ ఏంటంటే నాట్యాలు కానీ ఇవన్నీ చాలా అంశాలు జరుగుతాయి. ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ కూడా చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వినాయక చవితికి బొమ్మను పెడతారండి. సో మినిమం 60-70
అడుగులో పెడతారు. ఈసారి మీకు నెక్స్ట్ వచ్చి వినాయక చవితికి పక్కగా మీకు వీడియో తీసి పెడతానండి. ఇప్పుడైతే మనమైతే పాత వంతెన అంటారంటే పాత వంతెన కూడా రాపోతున్నాము. ఇదంతా ఏంటంటే మాకు ఇదంతా లోన్ నుంచి ఇదంతా ఇంక విజయవాడ సిటీ ఏరియా లోన్ ఇదంతా. ఇంక ఇక్కడికి వచ్చామంటే ఈ రైట్ సైడ్కి వెళ్ళాలండి. ఇప్పుడు మనమైతే ఈ రైట్ సైడ్ మాకేంటంటే మా ఇదివరకు నార్త్ సైడ్ వాళ్ళకి డీమార్ట్ కావాలంటే మేము ఇటే రావాలి. సింగనారం వల్ల కానీ ఎవరైనా సరే ఇంకండి స్ట్రైట్కి వెళ్తే డీమార్ట్ ఉంటుంది. స్ట్రైట్ కొంచెం వెళ్ళగానే మనమైతే ఇప్పుడైతే లెఫ్ట్ తిరిగిపోతామండి. ఈ లెఫ్ట్ తిరిగి ఈ వంతెన్నే పాత వంతెన అంటారు. ఈ వంతెన దగ్గర ఏంటంటే ఫ్రూట్స్ అమ్మలు చాలా అంటే కొంచెం ఆర్గానిక్ టైప్ లాగా వచ్చి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు పండించుకుని ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు ఈ ఏరియాలో. అది కాక ఇప్పుడు ఏంటంటే మనకి నాటుకోడి గుడ్లు అనేవి కూడా చాలా అంటే చాలా అసలు ఇవ్వండి, చాలా కనబట్టలేదు. ఏదో పల్లెటూరులో ఉన్నాయి కానీ సిటీలో అయితే లేవు. ఈ కొత్త దగ్గర ఒక తాతగారు కూడా అమ్ముతారు. ఆ గుడ్డు వచ్చి 10 రూపీస్ అమ్ముతారు అనుకుంటున్నాను నేనైతే. నేను ఒకసారి అడిగినప్పుడు 10 రూపీస్ అని చెప్పన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి అక్కడ. కొంచెం ఎక్కువ గుడ్లు అయితే బాబాయ్ కూడా ఎక్కువ గుడ్లు అయితే కొంచెం రేటు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. ఇక్కడ మనమైతే సీతనపేటకు వచ్చామండి. ఇది వేరేది. ఇదేంటంటే ఏలూరు రోడ్ అంటారండి. ఈ రైట్ సైడ్ అంతా ఏలూరు రోడ్డే. లెఫ్ట్కి వెళ్తే మనం ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళే దారి ఇదంతా. ఆల్మోస్ట్ విజయవాడలో తెలుసు. ఎవరైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్ చేయండి. ఈ ఏరియా ఏంటంటే మీకు ఎక్కువ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయండి ఈ ఏరియా మొత్తం. కొంచెం హాస్పిటల్స్ కానీ ఫుడ్ కానీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ దారిలో ఏంటంటే బందరం పెట్టే కొట్టు అని ఒకటి ఉంటుంది. ఆ కొట్టే చాలా అంటే చాలా ఫేమస్. విజయవాడ వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలామంది ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదండి, వాళ్ళే కానీ కొంచెం ఒక 40 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలామంది తెలుసు. ఇక ఏంటంటే ఇక్కడ స్వీట్స్ బాగుంటాయని చాలామంది తీసుకెళ్తారు. ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి. అలాగే ఈ సొందులో ఏంటంటే ఎక్కువ హాస్పిటల్స్ ఎక్కువ ఉండే. ఇక్కడ బందర్ మిఠాయి కొట్టు మీకు చెప్పాను కదా, ఈ కొట్టులో చాలా స్వీట్స్ బాగుంటాయని. అలాగే ఈ రోడ్డు అంతా ఎక్కువ ఉంటే హాస్పిటల్సే ఎక్కువ ఉంటాయి. ఈ హాస్పిటల్ అసలుకి మన ఈ జనరేషన్ లాంటి తిండికి ఈ హాస్పిటల్ ఖర్చులకి సరిపోతున్నాయి. ఎంత సంపాదించినా సరిపోవట్లేదు. అందుకే ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కువేంటంటే ఎక్కువ ఆల్మోస్ట్ మీరు ఇంట్లో ఫుడ్కి ప్రిపేర్ చేయండి. బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేయండి. మనం అయితే పుష్ప హోటల్ సెంటర్కి వచ్చామండి ఇప్పుడు. ఇక్కడ మన పుష్ప హోటల్ దగ్గర ఈ రైట్ సైడ్కి వెళ్ళేది 5వ నెంబర్ రూట్ అండి. ఇది అయితే మనం బస్ స్టాండ్ నుంచి మనం ఆటోనగర్కి వెళ్ళాలని నుంచి వెళ్తారండి. అది రైట్ సైడ్కి అయితే వెళ్ళేది అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేది ఇది వెళ్ళేదారి. ఇక్కడ కనపడుతుంది సిఎస్ఎస్ స్కూల్. ఈ స్కూల్ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా పడితే ఆల్మోస్ట్ ఇక్కడే వస్తారు చాలామంది. ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ఇక్కడే పడుతుంది ఆల్మోస్ట్ సెంటర్. ఇంకా ఈ ముందుకెళ్తే ఏంటంటే మనకి ఇందిరాగాంధీ స్టేడియం వస్తుంది. అంటే
ఈ రైట్ సైడ్ అయితే ఇప్పుడైతే మన డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా వచ్చేసామండి. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంటుంది. చాలా చెట్లు ఉన్నాయి, మీకు కనబడదు. ఈ రైట్ సైడే ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఆ సైడ్ నుంచి వచ్చినప్పుడు కనబడుతుంది. మీకు చూపిస్తాను చూడండి, మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి చూడండి. దాంట్లో ఆ రైట్ సైడ్ పక్కన ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిది అయితే ఉంటుంది ఆఫీసు. ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. మంగళగిరి దగ్గర కూడా వచ్చేసాం మనం. ఇక్కడ ఏంటంటే మంగళగిరి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఫేమస్ ఏంటంటే పానకాల స్వామి గుడి. ఆ గుడి ఆల్మోస్ట్ చాలామంది చూసుంటారు. మీరు ఎవరైనా సరే చూడకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మేము పానకాల స్వామి గుడికి వెళ్ళలేదు అని అన్న వాళ్ళు మాత్రమే.
అది. ఇదిగోండి ఈ బిల్డింగ్స్ కొంచెం రైట్ సైడ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ అన్నది. అలాగే ఈ రైట్ సైడ్కి ఏంటంటే మనకి ఇప్పుడు మన ఈ కనబడే ఈ రైట్ సైడ్ ఈ పక్కన అయితే మనకి హ్యాపీ రెసిడెన్స్ అని చెప్పని ఒక కళ్యాణ మండపం కూడా ఉంటుందండి. అది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ రోడ్లో మన మంగళగిరి వీళ్ళందరికీ ఏంటంటే అది చాలా దగ్గర. ఇక్కడైతే మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కొంచెం దాటేసామండి. ఈసారి మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. దగ్గర ఒకే దగ్గర ఒక 4-5 మ్యారేజ్ చేసుకున్నంత పెద్దది, అంత బాగుంటుంది. నేను ఒకళ్ళ దగ్గర పనిచేసినప్పుడు నేను ఒకసారి వెళ్ళాను అక్కడ. సో మీకు ఎప్పుడైనా వీడియో చూసి పెడతానులేండి దాన్ని కూడా. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూసారా, గ్రీన్ అండ్ రెడ్. ఇది ఏంటంటే పొగాకు చుట్టలు తయారు చేస్తారు. ఇదంతా ఇది అసలుకి ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ హోటల్ ఉంటుందండి. ఈ రైట్ సైడ్ మీకు వెళ్ళంగానే ఈ హోటల్ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైనా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనం రైట్కి వెళ్ళిపోతేనే మంగళగిరి, లెఫ్ట్కి వెళ్ళిపోతాం తెనాలి వెళ్ళిపోతామండి. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో మన ఫ్రంట్కి వెళ్తే ఇంకోటి కూడా ఉంటుందండి. మీకు బ్రిడ్జ్ మనం గుంటూరు దాటిన తర్వాత ఉంటుంది. మనం ఇలా సర్వీస్ రోడ్లో నుంచి అయితే తెనాలి వెళ్ళిపోవచ్చు. తెనాలి వెళ్ళడానికి దారి ఇది ఒక దారి, ఇంకో ఫ్రంట్కి వెళ్ళిపోతే అది. కాకపోతే ఏంటంటే మనం టోల్ గేట్ బాధ అయితే పడకుండా వెళ్ళాలంటే ఇది దారి మనకి. అదైతే టోల్ గేట్ దాటి మనీ కట్టుకుంటే వెళ్ళాలి. అది ఇక్కడ మన జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కూడా కొత్తగా ఓపెన్ చేస్తారు. అది కూడా ఉంటుంది. ఈ బిల్డింగ్ అయితే దగ్గరగా నాకు తెలిసి 4-5 years అవుతుందండి. అది కడతాన్నారు దాన్ని. అది ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా కంప్లీట్ అవ్వాలి. కానీ ఏంటంటే
వచ్చామండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా నాగార్జున యూనివర్సిటీలో చదువుదామనుకుని చదవలేకపోయారు అనుకున్నారు, మాకు కామెంట్ చేయండి. ఇదిగో చూడండి, నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ అసలు చాలా పెద్దది. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, ఇంకా ఫ్రంట్ మనకు స్టార్టింగ్ గేట్ ఉంటుంది. ఈ గేట్ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ చేయరు, ఆ ఫ్రంట్ గేట్లోంచి వెళ్ళాలి. ఇదంతా మీకు ఫ్రంట్ గేట్ కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి, మనం అయితే ఫ్రంట్ గేట్ కూడా వచ్చేసాము. ఇదిగోండి, ఇదే ఫ్రంట్ గేట్. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా మామూలే, ఇదంతా ఇంకా చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఆ లాన్ అయితే అసలు చాలా ఉంటాయండి బ్లాక్స్ అయితే. నా తెలిసిన నేను దగ్గర ఒక 2 or 3 times వెళ్ళుంటాను. తెలిసిన వాళ్ళు అంటే నాకు జస్ట్ కింద కొన్ని కాలేజెస్ అని ఉంటాయి కదండి యూనివర్సిటీ పరిధిలో, అలాగే మాకు తెలిసిన వాళ్ళు చదువుతుంటే నేను అలాగే వెళ్ళి చూశాను. చాలా పెద్ద స్థలము, అసలు మామూలుగా ఉండదు. ఈ రైట్ సైడ్ ఏంటంటే బుద్ధుడి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే టెంపుల్ ఉంటుందండి, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చూడండి, మన కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే ఈ అప్ ఎక్కిన తర్వాత ఈ రైట్ సైడే ఉంటుంది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అయితే మనకి ఎవ్రీడే మనకి ఓపెన్ చేసే ఉంటుంది. ఇంకా సాటర్డే ఇదిగోండి టెంపుల్ కనబడింది కదా రైట్ సైడ్ది. ఆ టెంపుల్ ఏంటంటే మనకి సాటర్డే అయితే కొంచెం రష్గా ఉంటుంది, కానీ మిగతా టైంలో అంతా కొంచెం బెటరే. కానీ జనాలు అయితే బాగానే వస్తారండి, మరీ అంత తక్కువగా అంత ఎక్కువ కాదు, మిడిల్ టైప్లో జనాలు అయితే. ఆ గుడి అయితే చాలా బాగుంటుంది. ఈసారి మీకు ఎప్పుడైనా నేను వీలు కుదిరించుకొని తప్పకుండా వీడియో అయితే చేస్తాను, చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు గుంటూరు ఏరియా కూడా వచ్చామండి. ఇవన్నీ రైట్ సైడ్ కనుక ఈ చెరువు అనేది పాట పాడతారండి, అక్కడ చేపలు పట్టుకునేవారు, ఎవరైతే పాట పాడతారో వాళ్ళే. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుందండి ఒక పాట చెరువు. ఈ 2 చెరువులు ఏంటంటే మనకి చాలా పక్షులు అయితే ఎక్కువ ఉంటాయండి, పెద్ద కొంగలు అలాంటివి చాలా ఉంటాయి. ఇంక ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చిందంటే ఇంకోటి ఏంటంటే మనకి కాకాని కూడా దగ్గరికి వచ్చినట్టే. కాకాని ఏంటంటే ఇక్కడ చిన్న కాకాని ఒకటి, పెద్ద కాకాని అంటేనేమో యేసుప్రభు టెంపుల్ అంటారండి. అది కొంచెం మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది శివుడిది, ఇది చిన్న కాకాని. ఇక్కడ ఏంటంటే శివాలయం టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కనబడే పెద్ద కాకాని ఏంటంటే క్రిస్టియన్స్ అని చెప్పాకండి. అదేంటంటే అసలు క్రిస్టియన్ ఎక్కువ ఏంటంటే సండే నాడు ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడైతే మండే అయితే ఎప్పుడు రష్గా ఉంటారు, ఇంకా మిగతా టైం అసలు జనాలే ఉండరు, తక్కువ అండి, చాలా తక్కువ ఉంటారు. మండే అయితే అసలు ఫుల్, అసలుకి మన నడవలేని మంది ఉన్నట్టు ఉంటారంటే అసలుకి అంతమంది వస్తారు. మనమైతే ఇప్పుడైతే గుంటూరు కూడా వచ్చేసాము. మనం ఏంటంటే మన బాలకృష్ణ టెంపుల్కి గుంటూరులో నుంచి కూడా ఒక రూట్ ఉందండి, మీకు ఈసారి చూపిస్తాను. ఆ రూట్ నుంచి వెళ్ళచ్చు, లేదంటే హైవే రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం గుంటూరు దగ్గరికి వస్తాము. ఈ ఫ్లైఓవర్ కింద ఈ పక్క సర్వీస్ రోడ్ నుంచి అని రావచ్చు. ఆల్మోస్ట్ ఎక్కువ ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేసుకుంటారు. ఈ యూటర్న్ దగ్గర నుంచి మనకి రైట్ సైడ్కి ఎక్కువ ఏంటంటే మనం గుంటూరు వచ్చామని ఎక్కువ వర్క్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చాము టెంపుల్ కనబడుతుంది. ఇది టెంపుల్, ఇది లక్ష్మీదేవి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చిందంటే మనం గుంటూరు వస్తే మనం గుర్తుపడతారండి చాలామంది. చూడండి బ్రిడ్జ్ డౌన్ దిగే దగ్గర కూడా ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుంటారు. కానీ మనది గుంటూరు ఏరియా వెళ్తారు. మనం ఏంటంటే ఎటు తిరగక్కల స్ట్రైటే రూట్ అయితే తుమ్మలపల్లెం, ఆ ఊరు వచ్చేదా మనది ఒకటే రోడ్డు. ఈ తుమ్మలపల్లె దగ్గర నుంచి మనమైతే తిరగాల్సి వస్తుంది, అప్పుడుదా మనం తిరగక్కర్లేదండి. చూడండి మనకి స్ట్రైట్గా వెళ్ళడమే.
పొలాలండి. మనకి గుంటూరు సైడ్ హైవే రోడ్ పక్కన ఎన్ని పొలాలే. ఈ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా పొలాలుంటాయి. బావుంటాయి. ఇప్పుడేంటంటే ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి పొలాలు అసలు అంతేం లేవు. ఇంకా మళ్ళీ సీజన్ మొదలైతే మళ్ళీ పొలాలేయడం మళ్ళీ మొదలుపెడతారు. ఇంకేంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ సమ్మర్ సీజన్‌లో అయితే ఎక్కువ మీకు తెలిసిందే కదా! మ్యాంగో అని. కానీ ఈ గుంటూరు సైడ్ అసలు మ్యాంగో ట్రీస్ అసలు అంతేం ఉండవు పొలాలు అలాగా. మా నున్న సైడ్ అయితే ఎక్కువ ఉంటాయండి మనకి మామిడి తోటలు అనేవి. ఇదిగోండి మీకు చెప్పాను కదా! మనకి ఏంటంటే తెనాలి ఇంకో రోడ్డు ఉంటుందండి అని. ఈ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా లెఫ్ట్‌కి వెళ్ళిపోతే తెనాలి వెళ్ళిపోవచ్చండి. ఈ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా లెఫ్ట్‌కి వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జి ఎక్కితే మళ్ళీ రైట్‌గా మన గుంటూరు లోనకి కూడా వెళ్ళిపోవచ్చండి. ఇది ఇంకొక ఏరియా నుంచి వెళ్ళిపోవచ్చు ఇది కూడా.
చూపిస్తాను ఇప్పుడైనా. ఇక మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ మనకు ఇంకొక సందు ఉంటుంది. ఈ సందుకి ఇక్కడ కూడా బోర్డు ఉంటుంది కృష్ణుడిది. ఇక్కడిది ఇగోండి, ఇక్కడ నుంచి మనకి కృష్ణుడి టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇగోండి, మీకు ఇలా స్ట్రైట్కి వెళ్ళగానే మీకు స్ట్రైట్గా కనపడేది టెంపుల్. ఇది కంజానపేటలో ఉన్న ఊరు. ఇదంతా కంజానపేట కింద వస్తుందండి, గుంటూరు జిల్లాలోనే. ఇది ఒక ఏరియా. ఇదిగోండి మీకు గుడి కనబడుతుంది కదా, ఇదే బాలకృష్ణ టెంపుల్. మనం గుడి దగ్గర రాగానే మన స్నేహితులు కనబడ్డారు చూడండి. ఇంకా పార్వతి అయితే మీకు కాలు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళడానికి అయితే ఇంకా వెళ్తున్నాం మనం అయితే. ఈ గుడి ఏంటంటే అసలు నిజం చెప్పాలంటే గుడి అయితే అసలు చాలా అంటే చాలా బాగా సింపుల్ గా ఉంటుంది. ఇంకైతే పార్వతి అయితే ఇప్పుడైతే ఇంకా మా సిస్టర్ ఇంకా ప్రదర్శనలు చేయడానికి అయితే మొదలవుతుంది. ఈ గుళ్ళో ఏంటంటే మీకు మైండ్ అనేది డిస్టర్బ్ ఉంటే కన్ఫామ్గా చెప్తున్నానండి, 100% మీరు వచ్చి ఆ గర్భగుడిలో ఒక 5 మినిట్స్ కూర్చోండి చాలు. 5 మినిట్స్లో మీకు అసలు ప్రశాంతత అయితే చాలా అంటే చాలా దొరుకుతుంది. ఇంకా మా సిస్టర్ అయితే ఇంకా ప్రదర్శనలు చేయడం ఇంకా స్టార్ట్ చేసింది. మీకు ఈ రైట్ సైడ్ చూడండి, ఈ గుడిలో కూడా ఇప్పుడు పార్వతి ఇక్కడ చిన్న వినాయకుడి స్వామి విగ్రహం కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ మీకు చిన్న బొమ్మ కనబడుతుంది, వరాహం విగ్రహం ఒకటి కనబడుతుంది చూసారా, ఇదొకటి. అలాగే పార్వతి ఇక్కడ రాముల వారి విగ్రహం, ఇంకోటి పార్వతి పక్కనే స్నేకు, ఈ పాము ఇలాంటివి ఉంటాయి. ఇవి కూడా బొమ్మలు. ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే గుడికి ఇలా ఇటు నుంచి ప్రదర్శనలు చేయాలని చెప్పి మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి రావాలి, రైట్ నుంచి లెఫ్ట్ రాకూడదని చెప్పాను ఒక సంకేతము. ఇదిగోండి కూర్మ అవతారము. ఇంకా ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయండి. గుడి అయితే చాలా అంటే చాలా సింపుల్ గాను, ఎలాంటి అసలుకి అంత నిశ్శబ్దంగా ఉంటుంది, అంత నిశ్శబ్దంగా ఉంటుంది. చూడండి ఇంకా మా సిస్టర్ పార్వతి అయితే ఇంకా ప్రదర్శన కంప్లీట్ కూడా చేసేస్తుంది చాలా అంటే చాలా త్వరగా. ఈ గుడి అయితే చాలా అంటే చాలా చాలా అంటే అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి రాండి. మీ అంటే ఎంత ప్రశాంతత పొందుతారంటే అంత ప్రశాంతత పొందుతారండి, అది గ్యారంటీ అయితే. చూడండి ఇంకా టెంపుల్ అని మీకు టెంపుల్ చూపిస్తాను. ఇక్కడ అలాగే చిన్న శివలింగం కూడా ఉంటుందండి. ఈ మనం ఏంటంటే అసలు అక్కడ ఈ శివలింగం చిన్న టెంపుల్ లేకట్లేదు, జస్ట్ ఇలా ఏంటంటే చిన్న మొక్కలు పెట్టేసి ఇలా వదిలేస్తారు మన శివలింగాన్ని. దాని పూజ మనం జరగకుండా ఎక్కడ ఆగదో తెలిసిందే కానీ మీకు. అలాగే మీరు ఇప్పుడు గమనించలేదో, ఇప్పుడు ఇది గుడి దగ్గర ఏదో ఒకటి మనకేంటంటే బాగా అయితే ఉంటుంది. అలానే చూడండి, ఇదివరకు అయితే పల్లెటూరులో ఉండేవి, ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నాను. నేను బాగా చాలా అంటే చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఇది క్లోజ్ అయిపోయింది. కానీ వాటర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాను, బట్ కాదు వాటర్ లేవు. నేను చూస్తున్న ప్రతిసారి ఇప్పుడైతే ఏకం మట్టితో పూజ చేసి ఉండేదాన్ని గుడిని, కానీ బాగా అలా తయారు చేస్తే బాగున్నాం, బట్ కాకపోతే లేదు అది. ఇంకా మీరైతే ఇంకా టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా అలాగే మన ఈ టెంపుల్లో ఏంటంటే మనకి టెంపుల్ ఏ టైంకి మీకు చూపిస్తాను చూడండి. టెంపుల్ అనేది ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఏ టైంకి క్లోజ్ అయిపోతుంది అన్నది కూడా మీకు క్లియర్గా అనేది చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం అండి, చిన్న విగ్రహం. ఏంటంటే తెలిసిందే కదా మనకి ఎటైనా సరే ఇక్కడ మన పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఉండాల్సిందే ఎక్కడైనా సరే. అలాగే ఇదిగోండి గుడి చూడండి, ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఏ టైంకి క్లోజ్ చేస్తారు అన్నది ఇక్కడ పెట్టారు. అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంకా మనమైతే ఫ్రెండ్స్ నమస్కారం. నేనైతే వాళ్ళకి మీకు బాలకృష్ణులని ప్రపంచంలో ఎక్కడా లేని ఒక మంచి టెంపుల్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో మనమైతే లోపలికి వెళ్ళి గుడి లోపల అంతా చూసి, అలాగే మనం పూజారి గారితో మనం ఈ గుడి యొక్క ప్రతిష్టత అనేది ఎలా ఉంది, అసలు ప్రపంచంలో ఎక్కడా లేని ఈ టెంపుల్ అనేది మీకైతే చూపించడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా మన ఛానల్లో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలాగే నేను ఏ నోటిఫికేషన్ అనేది మీకు మా వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు మనమైతే గుడిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతైనా గుడి బయట అంతా చూసారు కదా, ఇప్పుడైతే లాన్ చూద్దరు. లాన్ కూడా చూడండి ఎలా ఉంది, అసలు ఏంటి గుడి చూడండి. అసలు ఎప్పుడు పురాతన కాలంలో కట్టింది, 300 సంవత్సరాలు ఉంది అన్నట్టు ఉంది కదండి ఫ్రెండ్స్. అసలు గుడి
కట్టడం అయితే చాలా ప్రశాంతతగా, అంత పెద్ద హైట్ ఉండదు, అంత పెద్ద చిన్నగా ఉండదు. కాకపోతే ఇక్కడ ఈ ఊరిలో ఏంటంటే మీకు ఎక్కడైనా చూడండి మనకి ఫస్ట్ ఫ్లోర్ అసలు ఉండదు. ఏదైనా సరే ఫస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ టైప్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఈ గుడికి అలా ప్రస్తుత ఈ ఊరికి కూడా దీనికి మించి ఎక్కుతూ ఎవరు కట్టరు ఇల్లు అనేది. ఈ గుడికి తగ్గట్టు ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే మన రాధాకృష్ణుల బొమ్మ ఈ సైడ్ ఉంది. మనమైతే పూజారి గారితో కూడా కనుక్కొని మాట్లాడదామండి. మనమైతే వీడియో తీసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోగపట్ట సమాసీనం ధ్యానం విస్తకరధ్వజం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. బాలాజనీలవపుషే నవకింఠనీక జాలాభిరామ జగనాజ దిగంబరాజ సార్ధూల దివ్యనకభూషణ భూషితాజ నందాత్మజాజ నవనీతవపుషే నమస్తే. ఎడ్లపాడు మండలం చెంగిస్ఖాన్పేట గ్రామంలో అనాదిగా వేంచేసుకున్నటువంటి రుక్మిణీ సత్యభామ సమేత నవనీత బాలకృష్ణ స్వామివారి యొక్క దేవస్థానము. ఈ దేవస్థానంలో స్వామివారు సుమారుగా 490 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి ఈ యొక్క సంవత్సరంలోపు బాలుడు ఎలా అయితే పాకుతూ ఉంటాడో అలా పాకుతూ ఆగినటువంటి భంగిమలో ఉండేటువంటి బాలకృష్ణ స్వామిని 490 సంవత్సరాల క్రితము స్వామివారిని శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా హంపి నుంచి కొండవీడి ప్రాంతానికి తీసుకుని వచ్చి కొండవీడిలో దేవాలయాన్ని కట్టించి అందులో ప్రతిష్ఠ చేయగా అందులో ఉన్నటువంటి స్వామిని సుమారుగా 350 సంవత్సరాల క్రితము చిలకూరుగారి జమీందారు గారైనటువంటి రాజామాన్యుని వెంకటకృష్ణరాయణ మహాత్ముడు అనేటువంటి జమీందారు గారు అక్కడి నుంచి చిలకూరుపేటలో ఆయన కోటలో ప్రతిష్ఠ చేద్దామనేటువంటి సంకల్పంతో స్వామిని ఆ యొక్క రాతి రథం మీద తీసుకుని వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఈ ప్రాంతం దగ్గరికి రాగానే రథచక్రం విరిగిపోవటము, అలానే ఆ రోజు రాత్రి పూట జమీందారు గారు తన పరివారం అంతా కూడా ఇక్కడ నిద్ర చేయగా స్వామివారు జమీందారు గారికి కలలో కనిపించి ఎక్కడైతే నన్ను రథం మీద ఆపి ఉంచావో అదే ప్రాంతంలో అదే ప్రదేశంలో నన్ను పునఃప్రతిష్ఠ చేయాలనేటువంటి ఆజ్ఞాపించడంగా అందువలన జమీందారు గారు తర్వాత రోజున గ్రామస్తుల సమక్షంలో ఈ యొక్క ప్రస్తుత దేవాలయాన్ని నిర్మించి స్వామిని ఇందులో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ ప్రతిష్ఠ జరిగి స్వామివారు సుమారుగా 350 సంవత్సరాలుగా భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్చుతూ అలానే సంతానం లేనటువంటి వారికి విశేషంగా సంతానాన్ని సాధించి అలానే వివాహం కానటువంటి వారికి విశేషంగా ఆ యొక్క వివాహ భాగ్యాన్ని కూడా ప్రసాదించినటువంటి ఆ యొక్క స్వామి ఇక్కడ విశేషంగా వివాహానికి కానీ సంతానానికి కానీ మండల దీక్షతో పూజలు నిర్వహించుకోవడం, తదనంతరము వారి కోరికలన్నీ కోరుతూ తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. అలానే స్వామివారి యొక్క దేవస్థానంలో విశేషంగా వేణుగోపాల స్వామి అలానే రాజలక్ష్మి అమ్మవారి సమేతముగా స్వామి కుడి చేతిలో వెన్నముక్కతో అలానే ఎడమ చేతి కింద వెన్న గిన్నెతో అలానే తలకి రింగుల జుట్టుతో సంవత్సరంలోపు చిన్నపిల్లవాడు ఎలా అయితే పాకుతూ ఉంటాడో అలా పాకుతూ ఉన్నటువంటి యొక్క బాలకృష్ణ స్వామివారు ప్రపంచం మొత్తం మీద కూడా ఇక్కడ ఒక్కచోట మాత్రమే కొలువు ఉండడం విశేషము. అలా స్వామివారిని ఇటువంటి స్వామిని ఎవరైనా కూడా భక్తిగా నమస్కారం చేసుకున్నంత మాత్రాన స్వామివారి యొక్క కోరికలు నెరవేర్చడం అనేటువంటిది అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారము. అలానే స్వామివారికి ఇష్టమైనటువంటి ఆ యొక్క వెన్న కానీ అటుకులు కానీ ఎవరైనా తీసుకొని వచ్చి స్వామికి ప్రసాదించినంత మాత్రాన వారి యొక్క తీరని కోరికలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా తీరుతాయనేటువంటిది ఇక్కడ సంప్రదాయంగా వస్తున్నది. చూసారా ఫ్రెండ్స్, మన పూజారి గారు చెప్పిన మాటలు ఇవన్నీ అయితేనేమో మన ఇక్కడే ఉన్న ప్రతిష్ఠిత ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అలా కాకుండా చిన్న గుహలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించినవి కూడా రాజుల పరిపాలన గుహలు ఇవన్నీ. అలాగే మీరు ఈ గుడికి వచ్చేటప్పుడైతే ఈ గుడి మనకు కృష్ణుడికి ఏంటంటే మరమరాలు వెన్నపూస అంటే ఎంతో ఇష్టము, అలాగే అటుకులన్నా కూడా చాలా ఇష్టము. తీసుకొచ్చి మొక్కుకోండి ఫ్రెండ్స్.
ఒక్కసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.